ఒక అందమైన అడవిలో ఒక పెద్ద పూల తోట ఉండేది. ఆ తోటలో రోజు ఒక చిన్న తేనెటీగ పూల నుంచి తేనె సేకరించేది. అదే తోటలో ఒక సీతాకోకచిలుక, కుందేలు, రామచిలుక కూడా ఉండేవి. ఒకరోజు సీతాకోకచిలుక తేనెటీగను చూసి నవ్వుతూ, రోజంతా కష్టపడుతూ తిరుగుతావు, కొంచెం విశ్రాంతి తీసుకో అని అన్నది. తేనెటీగ నవ్వి, ఇప్పుడే కష్టపడితే తర్వాత అందరం సంతోషంగా ఉంటాం. కొన్ని రోజుల తర్వాత భారీ వర్షం పడింది. పూలు కనిపించలేదు, తినడానికి ఏమీ దొరకలేదు. సీతాకోకచిలుక, కుందేలు, రామచిలుక అందరూ ఆకలితో బాధపడ్డారు. అప్పుడు తేనెటీగ తన గూడులో దాచుకున్న తేనె తీసుకొచ్చి, మనం అందరం కలిసి తిందాం అని అన్నది. అందరూ ఆశ్చర్యపోయారు. సీతాకోకచిలుక సిగ్గుపడి, నీ కష్టం వల్లే ఈరోజు మేమంతా కాపాడబడ్డాం అని అంది. తేనెటీగ చిరునవ్వుతో, కష్టపడి సంపాదించినది పంచుకుంటేనే నిజమైన ఆనందం. అప్పటి నుంచి వాళ్ళందరూ కలిసి పనిచేయడం, ఒకరికొకరు సహాయం చేయడం ప్రారంభించారు. పూల తోట మళ్ళీ అందంగా మారింది. అందరూ సంతోషంగా జీవించారు. ఈ కథలో నీతి, కష్టపడి పనిచేసే వారికి విజయం తప్పక లభిస్తుంది. పంచుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.